తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకుంది. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగిన ఈ అక్రమ ఆపరేషన్లకు సంబంధించి పక్కా ఆధారాలను సిట్ బృందం సిద్ధం చేసింది. ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన అధికారులు మరో 2 వారాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కీలక నేతల పాత్రను వివరిస్తూ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 2000కు పైగా సాంకేతిక ఆధారాలు, 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు ఈ కేసులో కీలకంగా మారాయి. ముఖ్యంగా ఒక ఐఏఎస్ అధికారి అప్రూవర్ గా మారడం, సంతోష్ రావు వంటి ప్రముఖుల పేర్లు తెరపైకి రావడం ఈ కేసులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన అరెస్టులు ఉండబోతున్నాయని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఈ అక్రమాల్లో బీఆర్ఎస్ అగ్రనేతల తరపున వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడిన వారిని సిట్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో కేసీఆర్ సన్నిహితుడు సంతోష్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అత్యంత కీలక పరిణామంగా ట్యాపింగ్ వ్యవహారంలో పాలు పంచుకున్న ఒక ఐఏఎస్ అధికారి అప్రూవర్ గా మారినట్లు సమాచారం. హోంశాఖకు తెలియకుండా జరిగిన ఈ ట్యాపింగ్ ఆపరేషన్లు, భూములు గోల్మాల్ వ్యవహారాల్లో అప్రూవర్ గా మారిన అధికారి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఈ కేసులో అక్రమార్కులు తప్పించుకోకుండా సిట్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ట్యాపింగ్ కు గురైన 618 ఫోన్ నంబర్ల జాబితా ఆధారంగా అధికారులు ఇప్పటికే 300 మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బ్యాండ్లు వచ్చినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, వాట్సాప్ చాట్స్, ఆడియో రికార్డింగ్స్ లతో సహా 2000కు పైగా టెక్నికల్ ఎవిడెన్స్ ను సిద్ధం చేసిన సిట్ నిందితుల జాబితాలో ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు పేరును కూడా చేర్చనుంది. బుధవారం న్యాయ నిపుణులతో భేటీ అయిన సిట్ చీఫ్ సజ్జనార్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అభియోగాలు మోపేందుకు అవసరమైన న్యాయపరమైన అంశాలను సమీక్షించారు. మరోవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ రోజు జరిగే సమీక్షలో ఫోన్ ట్యాపింగ్ పై సమీక్షించనున్నారు. తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా